అవునా కేసీఆర్ ఇప్పుడు గుంభానంగా ఇన్ని రోజులు 7 నెలలుగా చూసి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారంటే ఇప్పుడు ఆ స్పీడ్ ని కాంగ్రెస్ బీజేపీ తట్టుకోగలుగుతాయి అనుకోవచ్చా? మళ్ళీ బీఆర్ఎస్ కూడా అంటుంది మా బాస్ ఇస్ బ్యాక్ అని అంటుంది. సో ఇప్పుడు రాజకీయాలు ఏ రకంగా ఉంటారనుకోవచ్చు? అంటే ఇప్పుడు బాస్ అనేటివాడు ఎప్పుడైనా సరే అసెంబ్లీకిలో ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పక్షాన కొట్లాడి మాట్లాడేటోడు బాస్ అవుతాడు. అంతేగాని ఒక పార్టీకి బాస్ అంటే వాళ్ళకి బాస్ అవుతాడు. బీఆర్ఎస్ కి బాస్ కానీ ప్రజలకు ఎట్లా బాస్ అవుతాడు ఆయన? ఇప్పుడు ప్రజలకు బాస్ కావాలంటే ప్రజల తరఫున అసెంబ్లీలో కొట్లాడేటోడు బాస్ అవుతాడు. నువ్వు రా అని చెప్పేసి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎందుకు? ప్రజల పక్షాన పోయి అసెంబ్లీలో మాట్లాడడానికా లేకపోతే ఫామ్ హౌస్ లో పడడానికా? నువ్వు ఫామ్ హౌస్ లో పండుకొని నీళ్ళు పండుకొని అలా లేచి వచ్చి నువ్వు ఏదో ఎరగబెడతావు అంటే ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడేటోడు లీడర్, ఫామ్ హౌస్ లో పండేటోడు లీడర్ కాదు నా దృష్టిలో. సో కాబట్టి ఫామ్ హౌస్ లో పడుకొని వచ్చి నువ్వు అప్పుడు ఇప్పుడు నీ పార్టీ ఆఫీస్కి వచ్చినావు. అసలు రోజు పార్టీ ఆఫీస్కి వస్తే పార్టీ అధ్యక్షుడు అనేటోడు ఉంటే డైలీ పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తలను కలిసి కార్యకర్తలతో ముచ్చడించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆయా ఎమ్మెల్యేలకు డైరెక్షన్స్ ఇస్తూ మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి సమస్య ఉంది, నాకు 24 గంటల్లో పరిష్కారం కావాలి, నా దృష్టికి వచ్చింది ఈ సమస్య, మీరు ఇమీడియట్ పరిష్కారం చేయండి అని చెప్పేసి రావాలి. అంతేగాని నువ్వు ఫామ్ హౌస్ లో పండుకుంటే నీ దగ్గర ఎవడు రావాలి? నీ దగ్గర రావాలంటే అసలు సామాన్యునికి అది అందుబాటులో ఉంటుందని ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ మంత్రులకే నువ్వు అందుబాటులో లేవు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మామూలు సామాన్యునికి అందుబాటులో ఉన్నావు అనడం ఎప్పుడైనా ఉన్నావా? నీకు అంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో నిరంతరం అందుబాటులో ఉండేవాడు నాయకుడు అవుతాడు. ప్రజల పక్షాన ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆయన రోజు 4 గంటలకు పొద్దున్నే 4 గంటలకు ఆయన అందుబాటులోకి వచ్చేటోడు. ఆయన మాలాంటి వాళ్ళు కూడా పోయి ఎన్నోసార్లు కలిసినాం మేము. ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడినాం పోయి. డైరెక్ట్ గా ఆయన ఫోన్ చేస్తే కూడా పేఎస్ నుండి రెస్పాండ్ అయ్యేటోడు. అట్లాంటి పరిస్థితి ఆకుంటే నీది కనీసం నీ మంత్రులకు గాని నీ ఊళ్ళకి గాని నీ ఎమ్మెల్యేలు అయితే అసలు నీ ఎమ్మెల్యేలకు అసలు కనపడడం కూడా కనపడలే నువ్వు. అసలు ఒక నాయకుడు అనేవాడు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేనోడు, మంత్రులకు అందుబాటులో లేనోడు, ప్రజలకు ఏం అందుబాటులో ఉంటాడు? ప్రజలకు అందుబాటులో లేనోడు నాయకుడు ఎట్లా అవుతాడు? సో కాబట్టి ఆయన ఏదో వచ్చినంత మాత్రాన ఏదో మీడియాలో చేసినంత మాత్రాన అక్కడ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఏం లేదు. ప్రభుత్వం అనేది తన పని చేసుకుంటూ పోతున్నది. ప్రభుత్వం ఇవాళ 42% వాటా గురించి చిత్తశుద్ధిగా నేను చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. చట్టబద్ధత కల్పించబోతున్నారు. వర్గీకరణ చట్టబద్ధత చేస్తా అని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలను బీజేపీ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వర్గీకరణ ఎందుకు చేయలే? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాను 11 సంవత్సరాలు అయితే నువ్వు అధికారంలోకి వచ్చి అయిపోయింది. నువ్వు ఇంతవరకు వర్గీకరణ చట్టం పార్లమెంట్ ఎందుకు చేయలే? నీకు మాట్లాడిన అధికారం ఎక్కడుంది? మాదిగలకు కానీ దళితుల గురించి మాట్లాడే నువ్వు బీసీల గురించి ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి నువ్వు బీసీలకు సంబంధించి ఒక్క పాయింట్ రిజర్వేషన్ పెంచినవా? ఒక్క పాయింట్ వాళ్ళు బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాలు రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి గత 50 ఏళ్లుగా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇవాళ ఆయన పోయి అన్నలే చేరిండు పోయి. ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇవాళ అలా చేరితే బీసీలకు ఏం చేసిండని చేరిండని అందులో వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. కనీసం బీజేపీ లీడర్ గా కూడా ఒక బీసీని చేయాలి. ఇలా రాజా సింగ్ అంత సిద్ధాంతానికి కమిట్మెంట్ అయిన నేను ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఇవాళ కనీసం గుర్తింపు లేదు ఆయనకు. నువ్వు అట్లాంటి చిత్తశుద్ధి లేని బీజేపీ, బీసీల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ, దళితుల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ ఇవాళ వీళ్ళకి ఈ వర్గాలకు ఏమవుతుందని 90% ఉన్న వాళ్ళు ఈ వర్గాలు ఇక్కడ ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ కుమ్మక్క అయిపోయి నువ్వు ఎందుకు ఎమ్మెల్సీలో పోటీ చేయట్లేదండి? నువ్వు బీజేపీని గెలిపోయాను కదా. ఇప్పుడు ఎమ్మెల్సీగా నువ్వు సత్తా ఉన్న లీడర్ అయితే నీకు అంత బలం ఉంటే నువ్వు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేస్తలేవు? ఇప్పుడు బలమైన నీకు ఆర్డర్ బలంగా ఉంది. ఇప్పుడు మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టే స్థితిలో నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఇలా బీజేపీకి అంటే బీజేపీ విధానము ప్రభుత్వాన్ని పడగొట్టడమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడమా? బీఆర్ఎస్ విధానము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడమా? అదేనా ప్రజాస్వామ్యం అంటే? అదేనా రాజకీయం అంటే? అది రాజకీయం అనబడదు. చిల్లర రాజకీయాలు అంటారు వాటిని, పనికిరాని రాజకీయాలు అంటారు, ప్రజా వ్యతిరేక రాజకీయాలు అంటారు వాటిని. ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించడైతే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన మంచి పరిపాలన చేయాలి. ప్రతిపక్షంగా మేము సలహాలు ఇస్తాము. ప్రజల యొక్క మేలు కోరి ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి దాన్ని గౌరవించి మేము ఈ 5 ఏళ్లు ప్రజల పక్షాన్ని కొట్లాడి మళ్ళీ అధికారం తెచ్చుకుంటాం, ప్రజలను మెప్పు పొందుతామని అనుకోవాలి. కానీ నేను 6 నెలలు పడిపోతుంది, 3 నెలలు పడిపోతుంది అరే 3 నెలలు 6 నెలలు పడిపోవడానికి అధికారం ఏలే ప్రజలు. నువ్వు పడగొట్టడానికి నీకు అధికారం ఏలే ప్రజలు. నువ్వు ఎట్లా పడగొడతా అంటావు? ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలన చేయడమే కదా నువ్వు. ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే ఇలా బీజేపీ చేసింది అదే కదా.
మొత్తం దేశంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ మొత్తం బీజేపీ అక్రమ మార్గంలో ఇవాళ అధికారం సంపాదించి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ అన్నింటినీ కొలాబ్ చేసుకుంటా పక్కకున్న బీజేడీ క్లోజ్ చేసింది అక్కడ. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో చంద్రబాబు క్లోజ్ చేయబోయే కార్యక్రమాలు ఉంది. మహారాష్ట్రలో వాళ్ళను అక్కడ ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసింది. ఇక్కడ ఏఐడిఎంకే క్లోజ్ చేసి పడేసింది. సౌత్ ఇండియా మొత్తం నార్త్ లో ఈశాన్య రాష్ట్రాల్లో అయితే అడ్రస్ లేకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని కొనేస్తూ బెదిరిస్తూ కేసుల పాలు చేస్తూ అక్కడ ఢిల్లీలో ఇవాళ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసింది. ఇట్లా మొత్తంగా ప్రజల పక్షాన కొట్లాడే వాళ్ళందరినీ గొలగొట్టేసి నువ్వు మతము ఇలా మత రంగు పేరు మీద సంక్షేమము సామాజిక న్యాయం ఒక ముసుగులో ఇలా బయటకు వచ్చి ఇలా అన్యాయం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే ప్రజాస్వామిక విలువల్ని రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఇక్కడ. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం జరిగింది ఇక్కడ. తెలంగాణ సామాజిక ఉద్యమాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇట్లాంటి తెలంగాణలో ఇవాళ వచ్చి కేసీఆర్ రాగానే ఆయనకు అధికారం ఇస్తారా ప్రజలు? ఇప్పుడు మళ్ళీ రాగానే 6 నెలల ఎన్నికలకు పోతారా? లేదంటే ఇవాళ నువ్వు చేసినే కదా ఇవాళ నీకు అంత అబ్సల్యూట్ గా 83 సీట్లు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మిగతా వాళ్ళను నీ పార్టీలో? 83 సీట్లు అంటే అబ్సల్యూట్ మెజార్టీ కదా నీకు. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇవాళ తెలంగాణ అంటే పునర్నిర్మాణం అంటే దొంగలను అంటే ఈ తెలంగాణ వ్యతిరేకులందరినీ చేర్చుకోవడం తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందా? సమైక్యవాదులను చేర్చుకోవడం తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందా? లేదంటే ఈ ఎవరైతే ఆంధ్ర దోపిడీ చేసిన కాంట్రాక్టర్లందరికీ మొత్తం కాంట్రాక్టులు ఇచ్చి దోపిడీ చేసి మొత్తం లక్షల కోట్ల దోపిడీ చేసి నీ కుటుంబం బాగుపడితే తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందా? ఎక్కడైతుంది? ఎవరికి? ఇప్పుడు నువ్వు దళిత బంధు పెడితే ఎంతమందికి ఇచ్చినావు? దళితులకు దళిత ముఖ్యమంత్రులు మొదలుకుంటే దాగా చేసినావు. దళిత బంధు దాగానే నీది ఇవాళ బీసీ బంధు దాగానే మైనార్టీ బంధు దాగానే ఇవాళ దగాల